చేపల పచ్చడి టేస్టీగా, సింపుల్గా, నీచు వాసన లేకుండా నిలవ ఉండేలాగా, అదిరిపోయేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోనైతే వాచ్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేసేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ముందుగా చేపల పచ్చడి కోసం పచ్చడిలో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, ఒక అనాస పువ్వు, అలానే కొంచెం ఆవాలు, ఇవన్నీ కలిపి ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత వాటిని చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర రెడీమేడ్గా మెంతుపిండి, ఆవపిండి, ధనియాల పౌడర్, గరం మసాలా ఉన్నా మీరు ఈ పచ్చడిలో ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా రోస్ట్ చేసుకొని హోమ్ మేడ్ పౌడర్ అయితే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ చేపల పచ్చడికి ఫిష్ పీసెస్ అయితే ఈ విధంగా మిడిల్ పార్ట్లో ఉన్న పీసెస్ అయితే ప్రిఫర్ చేసుకోవాలి. నేనైతే ఈ పికిల్ కోసం రేహు ఫిష్ని అయితే యూజ్ చేస్తున్నాను, అంటే రాగిండి చేప అంటారు కదా, సో ఆ ఫిష్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో దీనికి మిడిల్లో ఒక్క బోనే ఉంటుంది కాబట్టి ముళ్ళతోటే పీసెస్ని కట్ చేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఫిష్ తీసుకునేటప్పుడు మార్కెట్లో మీరు పచ్చడి కోసం అని చెప్పి బోన్లెస్ పీసెస్ కట్ చేయమంటే కట్ చేసి ఇస్తారు. ఈ విధంగా కట్ చేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ముందుగా పసుపు, ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫిష్ పీసెస్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒకసారి ఫిష్ పీసెస్ వేసేసిన తర్వాత ఒక సైడ్ బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనం గరిట అయితే పెట్టకూడదు. గరిట ముందుగానే పెడితే ఫిష్ పీస్ అనేది ముక్కలైపోతుంది. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినట్టు మనకి సైడ్స్లో కనిపిస్తుంది. అప్పుడు మనం గరిటతోటి ఫిష్ పీసెస్ని తిప్పుకోవాలి. అలాని బాగా డీప్ ఫ్రై చేసి ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోకూడదు. మాదిరిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి ఫిష్ పీసెస్ని తీసి వేరొక బౌల్లో వేసేసుకోవాలి. లేకపోతే పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ చాలా గట్టిగా అనేది అయిపోతాయి. పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా, చాలా టేస్ట్ ఉండాలన్నా వేరుశనగ నూనె ప్రిఫర్ చేయడం బెటర్. ఫిష్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కరివేపాకు కడిగి శుభ్రం చేసి తుడిచి ఆరిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం మీడియంగా చల్లారేంత వరకు పెట్టుకోవాలి. మొత్తం చల్లారని అవసరం లేదు, మీడియంగా కొంచెం ఆయిల్ చల్లారితే సరిపోతుంది. ఈ విధంగా మనం ఆయిల్ని కొంచెం చల్లార్చుకుంటే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం చక్కగా మనకి పచ్చడిలో తెలుస్తుంది. ఆయిల్ కొంచెం వేడి తగ్గిన తర్వాత మరొకసారి స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేనైతే ఒక 800 గ్రామ్స్ వరకు ఫిష్ని తీసుకున్నాను, దానికి సరిపడా కొలతలను చెప్తున్నాను. తర్వాత 5 స్పూన్లతోటి కారం వేసుకున్నాను, 2 స్పూన్లతోటి ఉప్పు వేసుకున్నాను.
అంతే, చక్కగా మొత్తం ఒకసారి స్పూన్ తోటి మొత్తం కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో కావాలంటే మరొక 1/2 స్పూన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ అడ్జస్ట్మెంట్ చూసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా 1 మినిట్ వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని పచ్చడి మొత్తాన్ని చల్లారనివ్వాలి. పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకొని రసం తీసి ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం కలిపిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని 8 గంటల పాటు ఈ చేపల పచ్చడిని అయితే నాననివ్వాలి. ఎనిమిది గంటలు నానిన పచ్చడిని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ లవర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ పీసెస్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఒక్కసారి నా రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే కనుక మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, నా వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాస్ థింగ్స్ ఛానల్. Stay tuned for more interesting videos and vlogs.